ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1007 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము. సలీం సకోరి గ్రామంలోని రామదాసు ఇంటి వద్దకు చేరుకోగా వెంటనే అతన్ని లోపలికి ఆహ్వానించి అక్కడికి ముందుగా వచ్చిన అతిథులు అందరికీ ఇతను షిరిడి గ్రామవాసి సలీం. ప్రస్తుతం ఇతను షిరిడి గ్రామంలోనే మంచిగా పని చేసుకుంటూ ఉన్నాడు. ఇతని దగ్గరే గ్రామఫోన్ ఉండింది అని చెప్పి అతన్ని అందరికీ పరిచయం చేస్తాడు. వెంటనే వారంతా కూడా అతనికి నమస్కరించి చక్కగా మాట్లాడుతూ ఉంటారు. వెంటనే సలీం, నిజంగా నాకు ఈ గ్రామఫోన్ రావడం వలన నా జీవితంలో మార్పు వచ్చినట్టే అనిపిస్తుంది. ఇంత గొప్పవారు అందరినీ కలిసే అవకాశం లభించింది. వీళ్ళ అందరూ కూడా నాతో చక్కగా మాట్లాడుతున్నారు. నేను జీవితంలో ఇటువంటి గొప్ప స్థాయికి వస్తాను అని అసలు ఊహించనే లేదు. ఈ యొక్క గ్రామఫోన్ నా స్థాయి అంతా మార్చేసింది, పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చి పెడుతుంది అని అలా మనసులో అనుకుంటూ తీసుకువచ్చిన గ్రామఫోన్ని అలా సెట్ చేసేసి మ్యూజిక్ని ఆన్ చేస్తాడు. సంగీతం అలా రావడంతో అక్కడ ఉన్నవారంతా వింటూ దాన్ని మైమర్చిపోతూ ఉంటారు. వెంటనే పక్కన ఉన్న స్నేహితులతో ఇతని దగ్గర ఇటువంటి సాధనం ఉంది కాబట్టి ఇతను ఇంత చక్కగా అందరి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాడు అనుకుంటాను. నిజంగా ఇటువంటి సాధనం కొంతమందికి మాత్రమే లభిస్తుంది అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్ కూడా అక్కడికి చేరుకుంటారు. వెంటనే అక్కడికి పిలిచిన రామదాస్, చూడండి దాదాపు ఆహ్వానితులు అందరూ వచ్చేశారు, రండి రండి అని చెప్పి అలా కూర్చోమని చెప్పగా వెంటనే అతను కూర్చోబోతూ పక్కన ఉన్న వారిని పలకరిస్తూ ఆ పక్కనే కూర్చొని ఉన్న సలీంని చూసి నిర్ఘాంతపోతాడు. వెంటనే సలీంకి సైగ చేస్తూ లేచి నించోమని అలా అతన్ని కోపంగా చూస్తూ ఉంటాడు. మరోవైపు దీక్షితులు గారు సాయి చెప్పారని చెప్పి ఆ కుండల్ని పరీక్షించి చూడగా అందులో సగం కంటే ఎక్కువ మెతకిచ్చినవి ఉండడంతో అతను, ఏమిటి ఈ పని, నేను నీకు నమ్మకంతో అప్పచెప్తే నీవు చేసేది ఇదేనా అని కోపంగా మాట్లాడతాడు. వెంటనే అతను, చూడండి కేవలం తక్కువ సమయం ఉండడం వల్లనే నేను కంగారులో ఈ కుండల్ని తయారు చేశాను. నేను చక్కగానే తయారు చేశాను, కానీ వీటి యొక్క నాణ్యత సరిగా ఉందా లేదా అని పరీక్షించుకోకుండా ఇక్కడికి తీసుకువచ్చేశాను. దయచేసి నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయాలని అసలు అభిప్రాయపడనే లేదు అనగా వెంటనే సాయి, ఏది ఏమైనా కూడా నీకు ఒక పని అప్పగించినప్పుడు దాన్ని శ్రద్ధగా నిజాయితీగా ఆ యొక్క పనిని నీవు ముందుకి కొనసాగించాల్సి ఉంటుంది. నీవు దీనికి డబ్బు తీసుకుంటున్నావు కదా, మరి అటువంటప్పుడు నాణ్యత లేని వాటిని తీసుకువచ్చి వీళ్ళకి ఇస్తే వాటి ఉపయోగం ఏమి ఉంటుంది? మనం తీసుకుంటున్న డబ్బుకి న్యాయం చేయాల్సి ఉంటుంది. అలాగే మనల్ని నమ్ముకున్న వారికి నిజాయితీగా మనం వాటిని అందజేయాల్సి ఉంటుంది. నీవు ఇప్పుడు చేసింది ఏది ఏమైనా కూడా తప్పే. నీవు ఒకరి దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకున్నావు అంటే మరోసారి నీకు అవకాశం అనేది రావడం చాలా కష్టం అని అంటారు. వెంటనే అతను, సాయి నేను చక్కగానే పనిచేస్తాను, కానీ ఈసారి ఇలా ఎలా జరిగింది అనేది నాకే తెలియలేదు అని చెప్పి వెంటనే దీక్షితులు గారు నన్ను క్షమించండి, వీటన్నిటినీ నేను తీసుకొని వెళ్ళి నేను చక్కగా మంచి మన్నికతో ఉన్న కుండల్ని మీకు పంపిస్తానని మాట ఇస్తున్నాను అనగా వెంటనే దీక్షితులు గారు, చూడు నీవు అన్నిటినీ నాకు పరీక్షించిన తర్వాతనే ఇక్కడికి పంపించు. ఈసారి ఏదైనా మెతకది ఉంది అని నేను గ్రహించాను అంటే ఖచ్చితంగా నీకు అవకాశం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోను మరోసారి అని అంటారు. ఇంతలో దీక్షితులు గారు సాయికి నమస్కరించి, సాయి మీరు సరైన సమయానికి రావడం మంచిదయింది, లేదంటే మెతికించిన కుండలకి నేను డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొనేది. అలాగే నేను కొన్నా కూడా వీటిని వినియోగించుకోవడానికి లేకుండా పోయేది, డబ్బు వృధా అయిపోయేది, సమయం కూడా వృధా అయిపోయేది. నేను ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా నేను మంచి ఇవ్వలేదని అభిప్రాయపడేవారు అనగా ఇంతలో సాయి, చూడు కేవలం ఈ యొక్క వీటి విషయంలో మాత్రమే కాదు, నీవు సలీం విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. నీవు అతనికి దుప్పట్లు తయారు చేయమని ఇచ్చావు కదా, మరి ఆ సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నీవు అందరికీ దానం చేయడం కోసమే ఆ దుప్పట్లని తయారు చేయమన్నావు. నీవు ఈ చలికాలంలో ఆ దుప్పట్లని ఎంత వీలైతే అంత త్వరగా నీవు అందజేస్తే వారికి ఉపయోగం కూడా ఉంటుంది. ఈ కాలం ఈ సంవత్సరం త్వరగా రావడంతో చలి తట్టుకోలేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. దయచేసి నీవు కూడా అతని దగ్గరికి వెళ్ళి వెంటనే దుప్పట్ల గురించి నీవు ఇచ్చిన ఆర్డర్ గురించి మాట్లాడే ప్రయత్నం చెయ్యి అని అంటారు.
మరోవైపు సలీం కంగారు పడిపోతూ ఉంటాడు కులకర్ణి సర్కార్ని చూసి. వెంటనే కులకర్ణి సర్కార్ అతనికి సైగ చేసి అతని పక్కన కూర్చోడానికి అర్హత లేనట్టుగా కోపంగా చూస్తూ ఉంటారు. ఆ పక్కనే ఉన్న వ్యక్తి, ఏమైంది సలీంపై, మీరెందుకు ఆందోళన పడుతూ నుంచొని ఉన్నారు, కూర్చోండి అనగా వెంటనే సలీం ఎక్కడ కూర్చుంటాడో అని కులకర్ణి సర్కార్ కోపంగా చూస్తూ ఉంటాడు. సలీం చేసేదేమీ లేక అతన్ని ఆహ్వానించిన వ్యక్తి కూర్చోమనడంతో అతను మౌనంగా కూర్చుంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్ వెనుదిరక్క, వచ్చిన మీరు వెనక్కి ఎందుకు తిరిగి వెళ్తున్నారు అని రామ్దాస్ అడుగుతారు. వెంటనే కులకర్ణి సర్కార్, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, అసలు మీరు ఇక్కడికి ఆహ్వానించే ముందు ఎవరికి ఎంత తాహత ఉంది, ఏ స్థాయి వారిని పిలుస్తున్నారు అనేది ముందుగా చూసుకోరా, మీరు దుప్పట్లు తయారు చేసే వ్యక్తిని నాతో సమానంగా నా పక్కన కూర్చోబెడతారా, అసలు మీకు ఏమైనా విషయం తెలుస్తుందా అని అంటారు. వెంటనే రామ్దాసి గారు, చూడండి సలీం మా అతిథి, మేము అతన్ని ఇక్కడికి ఆహ్వానించాము, మీరు షిరిడి గ్రామవాసే అయ్యుండొచ్చు, మేము మిమ్మల్ని ఆహ్వానించక ముందే ఇతన్ని మేము ఇక్కడికి ఆహ్వానించాము, అతని దగ్గర గ్రామఫోన్ కూడా ఉంది, అతను సంగీతాన్ని కూడా మీరు రాకముందే ఇక్కడ అమర్చాడు, మరి మీరెందుకు ఆందోళన పడుతున్నారు అని చెప్పి అతను అలా మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే కులకర్ణి సర్కార్, కేవలం సంగీత సాధనం ఈ యొక్క గ్రామఫోన్ ఉంది అని అతన్ని మీరు స్థాయి గొప్పగా భావించి అతన్ని అందరితో కలిపి ఇక్కడికి ఆహ్వానించారు అని చెప్పడం నాకు అసలు ఏమాత్రం నచ్చనే లేదు. ఈ సలీం సాధారణమైన వ్యక్తే, మీరు ఇతన్ని ఇక్కడికి ఆహ్వానించి పైగా నా పక్కన అతన్ని కూర్చోబెట్టి నన్ను కూడా అతనితో సమానంగా చూడడం నాకు అసలు ఏమాత్రం నచ్చనే లేదు. అతను ఇప్పటి వరకు దుప్పట్లు అమ్ముకొని సాధారణమైన జీవితం గడిచేవాడు. అటువంటి వ్యక్తి ఇంటిని ఎప్పుడైనా మీరు చూసారా? ఒకసారి అతని ఇంటిని మీరు చూశారు అంటే అసలు అతన్ని ఇక్కడికి మీరు ఆహ్వానించి ఉండేవారే కాదు. అంత చిన్న ఇల్లు, అతని దగ్గర ఈ వస్తువు అయితే ఉండి ఉండొచ్చు, అంతేకాని మీరు ఇతని పక్కన నన్ను కూర్చోపెట్టి నా స్థాయిని అవమానిస్తే నేను ఊరుకోను అనగా వెంటనే రామ్దాసి గారు, అతని ఇల్లు ఎలాగైనా ఉండనివ్వండి, ప్రస్తుతం మేము అతన్ని ఇక్కడికి ఆహ్వానించాము, అతిథి దేవో భవ అన్నారు. అతిథిని ఇలా అవమానించడం నాకు ఏమాత్రం నచ్చలేదు. నేను ప్రస్తుతం అతన్ని ఇక్కడికి పిలిచాను కాబట్టి మీతో సమానంగానే నేను ఇక్కడ ఉన్నవారందరితో సమానంగా అతన్ని చూడాలి అని అభిప్రాయపడుతున్నాను అనగా ఇంతలో పక్కన వ్యక్తి, రామ్దాసి గారు చెప్పింది అక్షరాల సత్యం, ఒకరిని మనం ఆహ్వానించిన తర్వాత వారిని అతిథిగానే భావించాల్సి ఉంటుంది, ఇల్లు చూసి అతన్ని ఇక్కడ ఉన్న స్థాయిని తగ్గించడం ఏమాత్రం బాగోదు, ఇది సరైన పద్ధతి కూడా కాదు అని అక్కడ వారందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో మరో వ్యక్తి, నిజానికి ఇతని గురించి నేను విన్నాను, నాకు ముఖ్యమైన పని ఉన్నప్పటికీ కూడా ఈ రోజున సలీం తన యొక్క గ్రామఫోన్ తీసుకొని ఇక్కడికి వస్తున్నాడు అనే విషయం తెలియగానే నేను ఆ ముఖ్యమైన పనిని ఆపుకొని మరీ ఇక్కడికి వచ్చాను ఇతన్ని కలవడానికి, అలాగే ఈ గ్రామఫోన్లో సంగీతం వినడానికి అని మాట్లాడగా వెంటనే కులకర్ణి సర్కార్, చూడండి మీరు ఈ గ్రామఫోన్ చూసి పూర్తిగా మైమర్చిపోతున్నారు, ఏదో యాదమరుస్తున్నారు, మీకు మతి భ్రమిస్తుంది, అసలు కేవలం ఈ గ్రామఫోన్ కారణంగానే ఇతనికి మీరు విలువ ఇస్తున్నారు, నేను సాధారణమైన వ్యక్తిని కాదు, నేను షిరిడి గ్రామానికి అధిపతిని, అటువంటి నన్ను ఈ సాధారణమైన వ్యక్తితో పోల్చడం నాకు నచ్చనే లేదు అని అంటారు. వెంటనే రామ్దాసి గారు, చూడండి మీకు ఒకవేళ అది తప్పుగా అయితే అనిపించి ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అతిథుల అందరినీ ఒకటే విధంగా చూడాలని అభిప్రాయపడుతూ ఉంటాను, మీరు ఇప్పుడు ఇతన్ని అందరి ముందు అవమానిస్తూ మాట్లాడడం నాకు నచ్చనే లేదు, ఇతను ఇప్పుడు ఈ గ్రామఫోన్ కారణంగానే చాలా ఫేమస్ అయ్యారు, దాదాపు ఈ చుట్టుపక్కల గ్రామాల అందరికీ కూడా గ్రామఫోన్ ద్వారా సలీం బాగా దగ్గరైపోయాడు, మరి మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అలా అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇక చేసేదేమీ లేక వెంటనే కులకర్ణి సర్కార్, ఈ సాధారణమైన పేదవాడిని నాతో పాటు పోల్చి నన్ను అవమానిస్తున్నారు అని మాట్లాడుతూ, నేను మాత్రం కూర్చునే ప్రసక్తే లేదు, అతన్ని వెంటనే పంపించండి అని అంటారు. రామ్దాసి గారు, మీరు ఇష్టమైతే కూర్చోండి, లేదంటే లేదు, నేను మాత్రం అతిథిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహ్వానించను అని మాట్లాడగా కులకర్ణి సర్కార్ చేసేదేమీ లేక, అయితే సరే, ఇక నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మాట వినను అని చెప్పి అతను అక్కడి నుంచి బాగా కోపంగా నడుచుకొని వెళ్ళిపోతాడు. ఇంతలో రామ్దాసి గారు, చూడండి సలీం భాయ్, క్షమించండి, అతని యొక్క ప్రవర్తనకి నేను మీకు క్షమాపణ చెబుతున్నాను అనగా వెంటనే సలీం గారు,
మీరు నన్ను క్షమాపణ అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాకు అందరి ముందు మర్యాద తక్కువ కాకుండా ఇక్కడికి ఆహ్వానించినందుకు నన్ను చక్కగా చూసుకున్నారు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అని అలా అందరికీ నమస్కరిస్తారు. వెంటనే రామదాసి గారు ఇది మీ యొక్క గొప్పతనం అని అతని పక్కనే కూర్చొని అతనితో కలిసి సంగీతం వింటూ భోజనం చేస్తారు. ఇంతలో అలా సలీం మనసులో నేను వెంటనే రిహానాకి ఆలీకి ఈ విషయం చెప్పాలి. కులకర్ణి సర్కార్ గారు నన్ను అవమానించే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు నన్ను చక్కగా చూసుకున్నారు. ఈ గ్రామఫోన్ కారణంగానే ఇదంతా జరిగింది. నేను ఇక వీలైనంత త్వరగా ఇంటికి చేరుకొని ఇక్కడ ఏదైతే జరిగిందో దాన్ని నేను నా భార్య బిడ్డతో పంచుకున్నాను అంటే వాళ్ళు కూడా చాలా చాలా సంతోషిస్తారు అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటాడు. మరోవైపు సలీం ప్రస్తుతం బాగా డిస్టర్బ్ అయ్యాడు. అతను వృత్తి మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. అందుకే నేను ఈ విధంగా చేయమంటున్నాను అనగా వెంటనే అతను సాయి మీరు చెప్పింది ఏది ఏమైనా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇతను కుండలు తయారు చేసే వ్యక్తి నాకు ఏమాత్రం పరిచయం లేదు. అందుకే ఇతనితో ఇలా ప్రవర్తించాను. సలీం మనకి దగ్గర వ్యక్తి, అది షిడివాసి. అతనితో నేను కఠినంగా వ్యవహరిస్తే అతను బాగా భయపడతాడు, బాధపడతాడు కదా అనగా వెంటనే సాయి చూడు కొన్ని సందర్భాలలో మనం మన అవసరాలు తీర్చుకోవాలి అంటే కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే పనులు జరుగుతాయి అనగా వెంటనే దీక్షితులు గారు సాయి మీరు చెప్పినట్టుగానే మీ ఆదేశాన్ని నేను పాటిస్తాను. నేను అతన్ని కలుస్తాను అని చెప్పి వాళ్ళ ఇద్దరూ సలీంని కలవడానికి వెళ్ళాలని సిద్ధపడిపోతారు. ఇంతలో సాయి చూడు మనం ఏదైనా పని చేసే ముందు జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని చేయాల్సి ఉంటుంది. నీవు దుప్పట్లు లేని వారికి అవసరం ఉన్న వారికి పంచాలనుకుంటున్నావు. అవి ఆలస్యం కాకూడదని నేను ఇటువంటి విధంగా నీకు హెచ్చరిక తెలియపరుస్తున్నాను అని అంటారు. కొంత సమయం తర్వాత సలీం ఇంటి వద్దకు చేరుకొని రిహానా ఆలీ ఏం చేస్తున్నారు, త్వరగా రండి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలి అనగా వెంటనే వాళ్ళు ఏమైంది అని అడుగుతారు. ఇంతలో సలీం చూడు రిహానా ఈరోజు ఏం జరిగిందో చెప్తే మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కులకర్ణి సర్కార్ గారిని కూడా వాళ్ళు ఆహ్వానించారు. అసలు అక్కడ ఏం జరిగింది అంటే అంటూ అలా జరిగిన సందర్భాన్ని మొత్తం వివరించి నీకు తెలుసా వాళ్ళు నా తరపునే మాట్లాడారు. నన్ను చక్కగా వాళ్ళు బాగా పరిచయం చేసి అందరితో కలగలుపుకున్నారు. దాంతో కులకర్ణి సర్కార్ ఓదార్చుకోలేక అతను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నిజానికి రామదాసి గారు నాకు ఇచ్చిన మాట ప్రకారం నన్ను ఎంతో చక్కగా గౌరవంగా చూసుకున్నారు అని అలా జరిగింది మొత్తం వివరిస్తారు. వెంటనే రిహానా అది సరే మొదట నాకు చెప్పండి, మీరు తిరిగి వస్తూ సకోరి గ్రామం నుండి కొంతమంది పని వాళ్ళని తీసుకువస్తా అన్నారు కదా, మరి వారెక్కడున్నారు, వాళ్ళు బయట ఉన్నారా అని అడగ్గా వెంటనే అతను కంగారు పడిపోతూ నేను తీసుకొని రాలేదు అని అంటారు. ఇంతలో ఆమె చాలా బాధగా ఏడుస్తూ ఏమిటి తీసుకురాలేదా, అసలు మీరు ఇలా ఎలా మర్చిపోతున్నారు, నేను మీతో మరీ చెప్పాను కదా మనకి దుప్పట్ల ఆర్డర్ వచ్చింది, అవి పూర్తి చేయడానికి సమయం తక్కువగా ఉంది, వీలైనంత వరకు పని వాళ్ళు కావాలి అని. మీరు ఎప్పుడైతే ఈ గ్రామఫోన్ మీ చేతుల్లోకి వచ్చిందో అప్పటి నుంచి అసలు పని చేయడమే పూర్తిగా మానేశారు, పని మీద శ్రద్ధ కూడా లేకుండా పోయింది. అసలు నేను ఒంటరిగా కష్టపడి నా చేతులు చూడండి ఎలా బొబ్బలు కట్టాయో, కనీసం నేను ఇంటి పనులు కూడా చేయలేకపోతున్నాను, మీరు సహాయం చేయడం లేదు, పని వాళ్ళని కూడా తీసుకురావడం లేదు, ఎక్కడివి అక్కడ వదిలేయడం నేను చూసుకోలేకపోతున్నాను అని బాధగా ఏడుస్తూ ఉండగా వెంటనే సలీం నీవు విశ్రాంతి తీసుకో, నేను మిగతా దుప్పట్లని తయారు చేస్తాను. మాధవ్ నాకు మంచి స్నేహితుడు, అతన్ని సహాయం చేయమని అడిగినట్టయితే ఖచ్చితంగా నాకు చక్కగా సహాయం చేస్తాడు, నేను పని పూర్తి చేస్తాను, నీవు బాధపడకుండా ఈ రోజుకి విశ్రాంతి తీసుకో సరేనా అని చెప్పి అతను బయలుదేరబోతూ ఎలాగో మాధవ్ కూడా సంగీతం వింటూ దుప్పట్లను తయారు చేశాడు అంటే అతనికి పని త్వరగా పూర్తయిపోతుంది, మజాగా అనిపిస్తుంది, అలసట లేని విధంగా ఉంటుంది అని చెప్పి ఆ యొక్క సంగీత సాధనాన్ని తీసుకొని అతను అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. మరోవైపు చిన్నవాడైన పంతాజీ ఉయ్యాలలో పడుకొని కులకర్ణి సర్కార్ గారి స్థానంలో ఉన్నట్టుగా సంబరపడిపోతూ మాట్లాడుతూ ఉంటాడు తింటూ. ఇంతలో సంతాజీ అతని యొక్క కాళ్ళు పడుతూ నిజంగా ఈ ఉయ్యాలలో పడుకుంటే చాలా బాగుంది, కులకర్ణి సర్కార్ గారు ఎంతో సంతోషంగా ఈ ఉయ్యాలలో ఎప్పుడు పడుకొని అతని ఆలోచనలకి మంచిగా మెరుగుపెడుతూ ఉంటారు. నిజంగా ఈ రోజు ఎంత సంతోషంగా ఉంది అంటే నేను అసలు మాటల్లో వర్ణించలేను పంతా
అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి చేరుకున్న కులకర్ణి సర్కార్, హే మూర్ఖులారా ఏం చేస్తున్నారు అనగా వాళ్ళు ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు. ఇంతలో సంతాజీ సర్కార్, మీరు వెంటనే వచ్చేసారేమిటి అని ఆందోళన పడుతూ అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్, మీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నా యొక్క ఉయ్యాలలో ఇలా సేదతీరే ప్రయత్నం చేస్తారు అని అలా చెంపదెబ్బ కొడతాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.